యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో మా ప్రియులందరికీ మా నిండు వందనాలు తెలుపుతున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరంలో కథ కాదు ఇది నిజమే అనే మహిమ కలిగిన ఆల్బమ్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున దైవజనుడు అభిషక్తుడు పిడి సుందర్రావు గారి ఆధ్వర్యంలో, ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో, అంతేకాక కింగ్ జాన్సన్ విక్టర్ రచన స్వరకల్పన అనుభవజ్ఞులైన మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వారా ఈ నూతన సంవత్సరంలో ఈ పాటలు ప్రపంచానికి విడుదల కాబోతున్నాయి. ఇంచుమించు 15 పాటలు 6 భాషలలో విడుదల కాబోతున్నాయి. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుడు వర్తమానాల ద్వారా, సందేశాల ద్వారానే మాట్లాడటం కాదు గాని పాటలలో నుంచి అనేక గాయాలని కడుతూ తన ప్రేమనంతా కూడా సర్వలోకానికి అందిస్తూ ఈ మహిమ కలిగిన కథ కాదు నిజమే అనే ఆల్బమ్ లక్షల ప్రజలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునుగాక. దానికి నేనే సజీవ సాక్ష్యం. అనేక మారులు నా వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నేను కృంగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు జాన్సన్ విక్టర్ గారి పాటలు నన్ను ఎంతగానో ఆదరించినాయి, ధైర్యపరిచినాయి, బలపరిచినాయి, నా బలిపీఠాన్ని కట్టినాయి. శక్తికి మించిన పరిచర్య జరిగించడానికి ఎంతగానో ప్రోత్సాహపరిచినాయి. ఈ 15 పాటలు 6 భాషలలో అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రపంచాన్ని ప్రభు వైపు ఆకర్షించుకునే విధంగా ఒక ప్రత్యక్షతల వలె ఉండునుగాక. ఈ మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాలే దైవజనులారా. ఖచ్చితంగా దీని యొక్క పంటను, ప్రతిఫలమును మీరు, మీ కుటుంబాలు, మీ పరిచర్య అనుభవించబోతున్నారు. మరీ ముఖ్యంగా కథ కాదు నిజమే అనే ఈ పాటలు ప్రత్యక్షత వలె అనేకుల గాయాలను కడుతూ, అనేకుల బాష్ప బిందువులను తొలగిస్తూ, కన్నీరు, వేదన, దుఃఖమును తొలగించి అనేకులు వారి బలిపీఠాలను కట్టుకొని ప్రభు వైపు తిరిగి ప్రభువును గాఢంగా ప్రేమించి ప్రభు రాకడ కోసం సిద్ధపడే పాత్రలుగా సర్వలోకం ఉండునుగాక. ఈ పాటలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని మరి ఒకసారి ఈ పాటలు చూస్తున్న వారు, వింటున్న వారి జీవితాలలో ఒక దైవ కార్యం జరుగులాగున ఈ పాటలు వింటున్న మీ అందరి జీవితాలని ప్రభు ఆశీర్వదించి, దీవించి తన రాకడ కోసం నిందారహితులుగా సిద్ధపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది నిజమే ఇది, ఆ